Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalu. ఈ రోజు సూపర్ గా స్నో పడిందండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మా క్లైమేట్. డర్టీ స్మెల్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వాట్ ఈస్ ఆత్మ? చలిగా ఉందండి బాగా. చలి 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 వెచ్చని చలి. స్నోలో రాజాలా కూర్చొని ఉన్నాడు. మా చెల్లెలకి చెప్పాను, డోంట్ వరీ, ఐఎమ్ దేర్, ఐ విల్ టేక్ కేర్. దీని తర్వాత ఈరోజు మంచిగా పప్పు చేసుకొని బీన్స్ చేసుకుందాం. ఈ మూత పాడవకుండా ఉండాలి అని అంటే నీకు ఒక ట్రిక్ చెప్తాను అని అంది. నువ్వు పప్ప నిన్నిద్దరిని చూడాలి. ఐస్ రెయిన్ పడుతుంది, దాని తర్వాత సాల్ట్ వేయాలంట. ఈ రోజు సూపర్ గా స్నో పడిందండి. సో మాకు చాలా స్నో పడిందండి. ఇప్పటికి నాకు తెలిసి ఒక 2 inches స్నో ఉంది. సో ఫస్ట్ 2 or 3 inches ఉంది. మా చెల్లెలు లేదు, మీకు తెలుసు, మదురైలో ఉంది. సో అందుకని తను ఏం చెప్పిందంటే పిల్లలకి డిలైట్ స్టార్ట్ అన్నారు, దాని తర్వాత వచ్చేసేసి స్కూలే బంద్ చేసేసారు. సో అందుకని మేము ముగ్గురమే ఉన్నామండి ఇంట్లో. సో మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మేమే, ఇంద్ర వచ్చేసి జాలీగా న్యూయార్క్ తిరగడానికి వెళ్ళాడు. పాపం అండి, ఇంట్లో ఉంటే బోర్ అయిపోతాడు. నాకంటే ఓకే అడ్జస్ట్ అయిపోతా, కానీ తనకి బోర్ కొడుతుంది కాబట్టి మేమే పంపించేసామన్నమాట. సో ఇప్పుడు మేము ఫస్ట్ టిఫిన్ తింటాం, శుభ్రంగా దోశ కారపచ్చడి తినేసేసి వెళ్ళి ముగ్గురం, కొంచెం ఫ్లఫీగా ఉంది స్నో, ఇప్పుడు క్లీన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ స్నో పడుతుంది, మళ్ళీ క్లీన్ చేస్తాం. ఇవన్నీ మీరు చూడండి, ఓకేనా? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మా క్లైమేట్. అందంగా కదా, చాలా బాగుంది. క్లీన్ చేసేటప్పటికి స్టార్స్ కనిపిస్తాయా? ఆరవ్ షూస్, స్నో బూట్స్ టైట్ అయిపోయాయి. సో అందుకని ఆరవ్ ఈజ్ వేరింగ్, ఎదుగో, his appa's shoes for which he's struggling a lot. Why are you walking like that? I move my foot and then they come like 2 seconds afterwards and then go all the way out in the direction that I'm like swinging. If I go like this, they're all the way to the front. If I go like this, they're all the way to the front. Are they heavy on your legs? No, then it's okay. If you get into the snow, it'll be easy. Put the snow jacket for Oscar. Oh my God, Oscar, you love your snow jacket. It's so nice, Ra. Dirty smell. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆస్కర్ దగ్గర రెడీ అయిపోయాడు. వాట్ ఈస్ ఆత్మ? You don't know? What does it mean? Atma means your inner self, your soul, which is talking. ఓకే, బయటికి వెళ్తున్నామండి. ఏం జరుగుతుందండి బయటికి వెళ్ళిన తర్వాత మా రచ్చ. ఆరవ్ విల్ షూట్ ద వీడియో, ఓకే? చలిగా ఉందండి బాగా. చలి 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 వెచ్చని చలి. అందరు క్లీన్ చేసేసుకున్నారు, మేమే కొంచెం లేట్. అదిగోండి ఆరవ్ ఆల్రెడీ కనిపిస్తున్నాడా మీకు? అదిగోండి ఫుల్ డ్రైవే చేసేస్తాడు వాడు అక్కడ పార్ట్. నేను అదితి, నా బంగారు తల్లి, నేను ఇవన్నీ క్లీన్ చేసేస్తాం. చూసారా అండి, ఇక్కడ ఎవరి పనులు ఆడే చేసుకోవాలి. ఇక్కడ ఈ డ్రైవే అంతా నేను క్లీన్ చేయబోతున్నాను. నేనంతా క్లీన్ చేసేసానండి. ఇదిగోండి ఇక్కడ క్లీన్ చేసే ఇంకా చాలా ఉంది. ఆరవ్ అక్కడ చేస్తున్నాడు, అదితి అటు సైడ్ చేసుకుంటూ వస్తుంది. అదిగోండి ఏంటో మా పాప చేస్తుంది. ఈడు మాత్రం ఎంజాయ్ అంటే ఈడండి ఆస్కర్ గారు. చూడండి ఎంత మంచిగా కూర్చొని ఉన్నాడు, స్నోలో రాజాలా కూర్చొని ఉన్నాడు. వాడు చూడండి ఒక పుల్లతో ఎలా ఆడుకుంటున్నాడు ఆస్కర్. ఆస్కర్
మధ్యలో మా ఆటలు. చాలా ఎదిరిపోతుంది. వెనక అదితి క్లీన్ చేస్తుంది. చాలా వరకు చేసామండి. మా ఆయన వచ్చేటట్టుకి మొత్తం మేమే చేసేటట్టున్నాం. కానీ సెకండ్ రౌండ్ ఉంది, మళ్ళీ 10 to 3 స్నో ఉంది. ఒకేసారి చేస్తే 6 inches కష్టపడతామేమో మేము అనేసి. లక్కీగా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి మనకా ఇవన్నీ అలవాట్లేదు. సో ఇదొక ఎక్స్పీరియన్స్. ఎంత బాగుంది కదా, పీస్ఫుల్గా కామ్గా. నేను అదితి ఆరవ్ కలిసి ఆ సైడ్ పాత్, డ్రైవ్ వే, ఇప్పుడు ఫ్రంట్ పాత్ క్లీన్ చేస్తున్నాను. నేను అనుకున్నంత ఈజీ కాదని నాకు ఇప్పుడే అర్థమైందండి. మా చెల్లెలకి చెప్పాను, డోంట్ వరీ, ఐఎమ్ దేర్, ఐ విల్ టేక్ కేర్. నీకు నా మీద నమ్మకం లేదా అది ఇది అన్నాను, కానీ భుజాలు పడిపోయాయి. మళ్ళీ 3 తర్వాత మళ్ళీ 2వ రౌండ్ రావాలి. 2 years నుంచి స్నో పెద్దగా లేదంటండి. నేను అన్నా, నేను వచ్చా కదా స్నో పడుతుంది అంతే అని అన్నా. నేను ఇంత దూరం స్నో చూడడానికే వస్తా అంటే మన ఇండియాలో వెళ్ళకుండా. సో నేను వచ్చిన ప్రతిసారి స్నో పడుతుంది, పడింది. కాకపోతే ఇంద్ర లేడు హెల్ప్ చేయడానికి. ఆయన జాలీగా న్యూయార్క్ నుంచి బయలుదేరారో లేదో కూడా తెలీదు. మేము బిజీగా ఉండి ఫోన్లు కూడా ఎత్తలేదు. దీని తర్వాత ఈరోజు మంచిగా పప్పు చేసుకొని బీన్స్ చేసుకుందాం. కొత్త వెరైటీ బీన్స్, చూద్దురు. అది కూడా వచ్చేసాము ఇంటికి లోపలికి. ఇప్పుడు వంట చేస్తా. చూస్తారా బుగ్గలు చూడండి ఎర్రగా అయిపోయి, పెదాలు కూడా చలికి. సో ఇప్పుడు వంట చేసుకుందాం. ఓకే, కుదిరితే రెసిపీ కూడా చూపిస్తా. సో ఇప్పుడు పిల్లల కోసం వచ్చేసేసి బీన్స్ చేయబోతున్నానండి. వాళ్ళకి చాలా ఇష్టం ఈ బీన్స్ కర్రీ అంటే. అండ్ దోసకాయ పప్పు. సో అది కూడా చూసేసుకుందాము. అన్నీ కలిపి ఒక రోజు ఎలా ఉంది స్నోలో మన రోజు అనేది చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే దోసకాయ పప్పు చేసుకుందాం. ఓకే, సో దోసకాయ పప్పు చేద్దాం అనుకున్నాం కదా. సో దానికోసం వచ్చేసేసి కందిపప్పు కావాలి. నేను ఒకదాన్ని చేసుకుంటున్నాను కదండి. పిల్లలు చదువుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి స్కూల్ సెలవు అనమాట. సో పిల్లలు చదువుకుంటున్నారు. ఇంద్ర లంచ్కి వచ్చేస్తాడు. సో కందిపప్పు వేసుకున్నాను. ఇది కందిపప్పు అండి. ఇంగ్రీడియంట్స్ కూడా నోట్ చేసుకోండి మరి. కందిపప్పు, దోసకాయ, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేసి ఉడకబెట్టుకుందాం. దోసకాయ అనమాట. ఆరవ్ బాబుకి అంటే నా కొడుక్కి ఇష్టం లేదు ఇది సాంబార్ చేస్తే. ప్లీజ్ అను అని అన్నాడు. అందుకని దోసకాయ పప్పు. ఇప్పుడు ఈ కడిగిన కందిపప్పులో వచ్చేసేసి ఒక టొమాటో వేసాను, 4 పచ్చిమిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలు వేసాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కారం వేద్దాం. ఒక 1/2 స్పూను. మరి ఎక్కువ వద్దు, పిల్లలు తినాలి కాబట్టి కొంచెం తక్కువ చేస్తాయి. ఇక్కడ పిల్లలు మరీనండి. నా కూతురు అయితే మరీ అమెరికనైజ్డ్, అన్నీ బ్లాండ్గా తింటుంది. అప్పటికి మేము ఇచ్చేస్తూ ఉంటాం. పసుపు. చాలామంది అనుకుంటారు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అని అనుకుంటారు. నథింగ్ లైక్ దట్. సో ఉప్పు కూడా వేసేసాను. చింతపండు చిన్న ముక్క వేసేసి కొంచెం వాటర్ వేసేసి స్టవ్ ఎక్కిద్దాం. ఓకే. ఆర్కెన్సాస్లో నా ఫ్రెండ్ నవ్య ఉంది కదండి. తను ఏమనిందంటే, అక్క పప్పు పైన కుక్కర్ పాడవకుండా ఉండాలి, ఈ మూత పాడవకుండా ఉండాలి అని అంటే నీకు ఒక ట్రిక్ చెప్తాను అని అంది. వాళ్ళ ఇంట్లో అయితే పొంగలేదు, మరి మన ఇంటి పరిస్థితి ఏంటో మనకు తెలీదు. సో ఇలా ఒక టిష్యూని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? మన ఊర్లో కొంచెం పల్సటి టిష్యూ అయితే 2 తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఎదిగోండి ఈ హోల్ ఉంది కదా, దీనికి మనము ఇలాగా పెట్టేయాలి. చూసారా ఇలా. ఓకేనా? చిట్కా కూడా చెప్తాను చూడండి. దీనికి మనము విజిల్ కూడా పెట్టేయాలి. అప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసానండి. ఓకే, చూద్దాం మరి నవ్య చెప్పిన పాయింట్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే. పప్పు పొయ్యి మీదకి ఎక్కేసింది కదా. ఇప్పుడు అద్భుతమైన బీన్స్ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్, పిల్లలి ఫేవరెట్. సో దానికి వచ్చేసేసి ఫస్ట్ ఏం చేయాలంటే మనము మీకు చూపిస్తాం. ఇలాగా బీన్స్ ఉంటాయి కదా పెద్దవి, దాన్ని ఇంటింటి సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. అంటే ఇలా తుంచుకుంటే వచ్చేస్తాయి. దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఇలాగా మధ్యలో నుంచి ఇలాగా కట్ చేయాలి. మీకు తెలుసు కదా, మీరు ఫ్రైడ్ రైస్ వేసుకుంటారు, లేకపోతే పులావులు వేసుకుంటారు. అలాగా ఇలాగ సన్న సన్న స్ట్రిప్స్ లాగా కట్ చేయాలన్నమాట. కనిపిస్తుందా మీకు? ఇలా. సో ముందు ఈ బీన్స్ అన్నిటిని అట్లా కట్ చేసుకోవాలి. అదే పెద్ద పని. ముందు చేసేసుకుందాం. ఓకే. సో బీన్స్ అంతా ఇలాగ కట్ చేస్తున్నానండి సన్న స్ట్రిప్స్ కింద. ఇక్కడ బీన్స్ భలే ఫ్రెష్గా ఉన్నాయండి. ఫ్రెష్గా వస్తుంది.
మనం పెట్టిన టిష్యూ వర్కౌట్ అయిందా లేదా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కుక్కర్ పాడైందా ఏంటి. ఎస్, చూపిస్తాం మీకు ఇప్పుడు నేను. కుక్కర్ అసలు పాడవట్లేదు, చూసారా? ఇదనమాట. ఎలా ఉంది చిట్కా? వర్క్ చేసిందనమాట. సో మన కుక్కర్ పైన మూతలన్నీ పాడవకుండా జాగ్రత్తగా మనము చేసుకోవడానికి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ టు నవ్య. ఎందుకనంటే నేను ఆర్కెన్సాకి వెళ్ళినప్పుడు నవ్యనే నాకు నేర్పించింది ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా ఫాలో అయ్యి ఇంకా వర్క్ అయిందా లేదా నాకు చెప్పండి. ఓకే, నాకైతే వర్క్ అయింది. ఇలాగా సన్నగా ఇలాగ తరుక్కోవాలండి బీన్స్ని. అలానే ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. ఇది 1/2 కిలో అనుకోండి బీన్స్. ఇది ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 2 టొమాటోలు ఇలాగ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాపింగ్ ముందు రోజే చేసుకొని పెట్టేసేసుకుంటే చాలా అంటే చాలా బాగా జరుగుద్ది. సో ఫస్ట్ అయితే ఇలా కుక్కర్ని ఆన్ చేసేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనము జీలకర్ర వేసుకోవాలి. ఎస్, జీలకర్ర. దీంట్లో ఆవాలు అలాంటివి ఏమీ అక్కర్లేదు అనమాట. సో మనం వచ్చేసేసి కొద్దిగా ఇదిగోండి ఇంత జీలకర్ర వేస్తాం. ఓకే, జీలకర్ర చిట్టుపట్టలు ఆడాలి. ఇంకొకటి మర్చిపోయానండి, చాలామంది అన్నారు మేఘ్నా గారు ఇక్కడ వాటర్లో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, మీరు డైరెక్ట్ ట్యాప్ వాటర్ని అలానే మీరు కుకింగ్లో వేసేస్తున్నారు అని చెప్పి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే యూఎస్లో ఉన్న వాళ్ళకి అనమాట ఇది వర్తిస్తుంది. ఏంటి అంటే మా చెల్లెలు కంప్లీట్గా వాటర్ ప్యూరిఫైయర్ అండ్ వాటర్ సాఫ్ట్నర్ 2 వాడుతుందండి. 2 కింద బేస్మెంట్ వేసారు. ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో వాటికి సంబంధించింది అంతా ఉంటుంది. అందుకనే హెయిర్ పాడవుతుంది. ఇక్కడ చాలా కేర్ తీసుకుందనమాట. సో ఆ వాటర్ డైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదండి మా చెల్లెలు కూడా. సో వాళ్ళకి తెలియదా వాళ్ళ పిల్లలకి ఏది మంచిది ఏది కాదు అని చెప్పేసి. సో నేను ఈ కమెంట్ వినిపించానమాట మా చెల్లెలకి. అంటే మా చెల్లెలు అనేది ఐ టు కాల్ కేర్, మన వాటర్ ఎక్దమ్ పర్ఫెక్ట్, మనం ఎలాగైనా వాడుకోవచ్చు, మనకి ఏ ప్రాబ్లం లేదు అని. సో ఈ డౌట్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, సాఫ్ట్నర్ ఉంది, 2 ఉన్నాయి కాబట్టి లెడ్ కంటెంట్ అసలు లేదనమాట ఇక్కడ. సో అందుకనే మేము డైరెక్ట్ ట్యాప్లోంచి హాట్ వాటర్ వి యూజ్ ఇట్ ఫర్ కుకింగ్ ఇన్ న్యూ జెర్సీ, ఇన్ మై సిస్టర్స్ ప్లేస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడీస్ ఎల్స్ హౌస్. ఓకే, సో ఇప్పుడు మనకి జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు వేసాను, సన్నగా స్లైస్ చేసిన ఉల్లిపాయలు. ఓకేనా, చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. ఉల్లిపాయ కొంచెం వేగాలండి. ఈలోపు మన కుక్కర్ చూపిస్తాను మీకు నేను ఎలా ఉంది అన్నది. చూసారా ఎంత క్లీన్గా ఉందో, దీనికే అంటిందనమాట. అంటే కుక్కర్ ఎంత క్లీన్గా ఉందో. మన పప్పు ఉడికిందా లేదా చూద్దాం. చూసారా, సూపర్గా ఉడికిపోయింది పప్పు కూడా. సో ఈ ఉల్లిపాయలు మంచిగా ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, ఇక్కడ కూడా మన ఇంట్లోనే చేస్తాం కదండి, బయట నుంచి తేము. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసేసాను. పసుపు, ఓకే, ఇంత పసుపు. దిస్ ఇస్ ధనియా పౌడర్ 2 టీ స్పూన్స్ వేస్తున్నాను అనమాట. సాల్ట్. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం పప్పుకి ఈ టిష్యూ వాడాం కదండి, సేమ్ టిష్యూ ఆల్రెడీ నేను ఏం చేస్తున్నానంటే ఈ కుక్కర్కి మళ్ళీ పెట్టిస్తాను. సో దట్ ఈ కుక్కర్ కూడా పాడవుతుంది కదా. ఐడియా ఎలా ఉందో ప్లీజ్ మీరు కమెంట్స్లో చెప్పాలి. అండ్ ఈ క్రెడిట్ నాకు వెళ్ళదు, నవ్య పెట్టదు. సో ఇప్పుడు టొమాటోస్ వేసేసానండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము, సో తొందరగా స్క్విష్ అయిపోతాయి. కొంచెం వేగనిద్దాం. ఈలోపు పప్పుని మ్యాష్ చేసేద్దాం మంచిగా. దీనికి మనం తిరగమాత వేసుకుందాం. ఇదిగోండి, ఇది చూసారా ఎంత బాగా వేగుతుందో. వేగిపోయింది. టొమాటోస్ కూడా మంచిగా ఇదిగోండి సాఫ్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము బీన్స్ ఉంది కదండి, బీన్స్ అంతా దీనిలో వేసేస్తామన్నమాట. అది ఆరవు వెజిటబుల్స్ పెద్దగా తినరండి, వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ బీన్స్ అసలు నార్మల్లీ పిల్లలు బీన్స్ కొంచెం తొందరగా తినరు. కానీ ఇలా చేస్తే మాత్రం అసలు వాళ్ళు రొట్టెలు వేసుకుంటూ తింటారనమాట. చాలా ఇష్టం వాళ్ళకి. సమ్మో సాల్ట్ ఇందాక కొట్టి టొమాటోస్ కోసం వేద్దాము. ఇప్పుడు బీన్స్ కోసం కూడా సరిపడా సాల్ట్ వేద్దాం. వేసేసి ఒకసారి కలుపుదాం మంచిగా. ఇంకా ఒక 2-3 రోజుల్లో చెల్లెలు వచ్చేస్తుందండి. మేము ఇండియా రావడానికి ఇంకా 13 days వచ్చేస్తా. ఆగమీ గాలి మీద మమ్మీ పప్పాని చూడాలి. చాలా మిస్ అవుతున్నాను నేను మా అమ్మని. మా అమ్మని వదిలి ఉండడం నాకు నచ్చదు. సో ఐఎమ్ మిస్సింగ్ హర్ ఎ లాట్.
ఐ హ్యావ్ టు. నిన్న కూడా చెప్పాను పండగ రోజు విష్ చేసినప్పుడు, మమ్మ ఐ వాంట్ టు సీ యూ మమ్మ, నువ్వు పప్ప నిన్నిద్దరిని చూడాలి, బోల్డ్ కబుర్లు చెప్పాలి అనేసి. పెప్పర్ని చూడాలి, మ్యాంగోస్ని చూడాలి, టమాటా మీడియాతో కలిసి 500K సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మేమందరం పార్టీ చేసుకోవాలి, చాలా ఉన్నాయి హైదరాబాద్లో. చాలా కష్టపడ్డారు. సో అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తానండి. ఎక్కువ వేయకండి, ఇది ముద్ద కూర, అందుకని ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసి ఇప్పుడు ఈ కుక్కర్ బంద్ చేసేద్దామండి. 2 విజిల్స్, చాలా లేతగా ఉంది బీన్స్, సో 2 విజిల్స్ వచ్చేస్తే అయిపోతుంది. అండ్ పప్పుకి తిరగమాత అంటే వెల్లుల్లిపాయ, ఆవాలు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసి మనము దానికి కూడా తిరగమాత పెట్టేద్దాం. 2 ఉన్నాయి, ఇదిగోండి 2 పాయలు, వీటితోనే అడ్జస్ట్ అవుదాం. ఓకేనా? సో దానికి కూడా తిరగమాత వేసేసి అప్పుడు కలుపుతాం. ప్రెషర్ వచ్చేసిందండి, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఏదైనా కొంచెం నీళ్ళు ఉంటే అవన్నీ ఎగిరి మన నూనె అంతా బయటకు వచ్చేంత వరకు మనం దాన్ని పొయ్యి మీద ఇది చేసుకోవాలి. ఓకేనా? ఈ లోపు ఇక్కడ కొంచెం సర్దేసి తిరగమాతకు అంతా రెడీ చేసేసుకుంటా. 1 గంట అయిపోయింది. 1:30కి పిల్లలకి అన్నం పెట్టేస్తాను, అన్నం కూడా పెట్టేసేసాను. సో అయిపోతే రైస్ కూడా అయిపోతే భోజనం పెట్టేయడమే. ఇప్పుడు వచ్చేసేసి నేను పప్పుకి తిరగమాత వేస్తున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె, ఇప్పుడు దీంట్లో మినపప్పు, ఆవాలు వేస్తానన్నమాట. ఎడం చేత్తో వేస్తున్నానండి, ఎందుకంటే రైట్తో కెమెరా పెట్టుకున్నాను. కరివేపాకు వేసేద్దాం. అద్భుతమైన పప్పు రెడీ. సో ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట, ముద్దగా వచ్చేయాలి కూర అంతా, అప్పటి వరకు ఎగిరాలి. ఓకేనా? ఇదిగోండి మంచిగా ఇది దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్తిమీర కడిగి చాప్ చేసుకున్నాను, అది దీంట్లో వేసేస్తాను. ఇంకా అన్నం అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుందేమో. సో ఈ లోపు కూర ఇంకా దగ్గరికి వచ్చేసేస్తే మీకు చూపిస్తా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అని. ఇది నా బీన్స్ కూర. ఎంత ఇష్టం అంటేనండి నాకు ఈ కూర. అండ్ లక్కీగా నా పిల్లలకి ఇష్టము. ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టేసేస్తే మంచిగా నూనె బయటకు వస్తుంది అన్నమాట. సో వంట అయిపోయింది. ఇంకా మీరు ఏమేమి చూడాలి అని అంటే ప్రస్తుతానికి ఐస్ రెయిన్ వస్తుంది, బాగా జారుతుంది, హారబుల్గా ఉంది. చాలామంది నన్ను అడిగారు, మేఘ్నా గారు మీరు ఈ ప్లేసులకి వెళ్ళలేదు, ఆ ప్లేసులకి వెళ్ళలేదు. ఏమండి ఫస్ట్ టైమర్స్ అయితే ఏదో 10 సార్లు తిరుగుతారు. నేను ఫస్ట్ టైం రాలేదు యూఎస్కి, నేను 2015 నుంచి వస్తూనే ఉన్నాను. కాకపోతే మీకు ఎవరికి తెలియదు అంతవరకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐస్ రెయిన్ పడుతుంది, మీకు చూపిస్తా. ఐస్ రెయిన్ పడుతుంది, దాని తర్వాత సాల్ట్ వేయాలంట, లేకపోతే రేపు మార్నింగ్కి ఐస్ ఫామ్ అయిపోయి మనం నడిచేటప్పుడు జారుతుందంట. ఐస్ రెయిన్ ఒకలాగా సౌండ్ వస్తుందండి. డోంట్ నో వెదర్ ఇట్ కెన్ క్యాచ్ ఆర్ నాట్. ఇదిగోండి కింద చూడండి ఎలా పడుతుంది, చూసారా? ఫుల్ ఐస్ రెయిన్ అనమాట. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది చూడండి ఎంత గట్టిగా కట్టేసింది ఇక్కడ అంతా, ఇది చూసారా ఇలా కట్టేసింది అనమాట. ఆరేపు ఆకలిస్తుందా? 5 minutes రైస్ విల్ బి డన్. వీఆర్ ఈటింగ్ దాల్ అండ్ బీన్స్. ఓకేనా? ఓకే, అదండి మ్యాటర్. మళ్ళీ క్లీన్ చేసినప్పుడు సాల్ట్ వేసినప్పుడు మీకు చూపిస్తా. ఓకే, బాయ్. హలో ఆస్కర్. Oscar. What is this, right? Come here. What? Where? Huh?
It's very sharp, right? It's dangerous also. Oscar, come here. Oscar going to party, huh? ఏంటది? డ్రైవర్ అంతా మా చెల్లి ఏమైంది. ఇది ఎడిబుల్ కాదు కదా సాల్ట్? తినేది కాదు, ఒట్టి ఐస్ వేసేది. వేయకపోతే జారిపోతుంది పడి. ఇప్పటికే ఐస్ ఫామ్ అయిపోయింది. ఎక్కడి నుంచి చేస్తావు? జాగ్రత్త. వంట చేస్తాను మంచిగా, పప్పు ఇంకా బీన్స్. దాని తర్వాత ఇందులో జాయిన్ అవుతాడు, అన్నీ అయిపోయిన తర్వాత అని చెప్పాను కదా, అలాగే వచ్చారు. స్లెడ్డింగ్ చేసేసాము, సాల్ట్ వేసేసాము, ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కూడా లోపలికి వెళ్ళిపోతా. ఫుల్ నమ్మైపోయారండి. సో ఐ హోప్ మీకు ఎపిసోడ్ నచ్చుంటుంది. క్రేజీగా చేసా, పిచ్చిదాని లెక్కన ఒక్కదాన్నే పెట్టుకొని అన్ని. సో మీకు అన్ని నచ్చుంటాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నా జుట్టు చూడండి, చూపిస్తాను మీకు. ఏమైంది? ఉప్పట్టే నోట్లోకి వెళ్ళిందా? ఉప్పట్టే నోట్లోకి వెళ్ళిందా? పిచ్చిదండి, పిచ్చిదాని లెక్కన అయిపోయింది నా జుట్టు మొత్తం. ఇట్లా వైర్లు లాగా వెళ్ళి కడుక్కోవాలి. ఓకే, బాయ్ బాయ్. అయితే నవ్య ఈరోజు షీఈస్ గోయింగ్ టు మేక్ అ స్పెషల్ తెలంగాణ చికెన్ కర్రీ. నవ్య హ్యాపీయా? నవ్య నీ దగ్గరకు వచ్చాం నేను బావా. చాలా నవ్య డ్రైవింగ్ చాలా బాగా చేస్తుంది కానీ